ఏపీ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజా ప్రతినిధులకు ఆట విడుపు కార్యక్రమం చాలా ఆహ్లాదంగా కొనసాగుతోందన్నారు. గత 5 సంవత్సరాలు ఇలాంటి కార్యక్రమాలకు ఏపీ దూరంగా ఉందని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి క్రీడల పట్ల మరింత ఆసక్తి పెంచేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సమస్యలతో బిజీగా గడిపేటువంటి ఎమ్మెల్యేలు ఆట విడుపు కార్యక్రమాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనతో మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. సార్, ఎట్లా జరుగుతుంది కార్యక్రమం? సాధారణంగా ప్రజా సమస్యలతో బిజీగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు మీరంతా కూడా ఇవాళ అందరూ కలిసి ఇట్లా ఆటలు ఆడుతుంది, ఎట్లా అనిపిస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మనం బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకుంటాం. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరి అందరూ కూడా ఒక కొత్తదనాన్ని చూపించడం కోసం, ఈ రాష్ట్రంలో క్రీడల్ని ప్రోత్సహించడం కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో గౌరవ స్పీకర్ గారు అలాగే చైర్మన్ గారు అందరూ కలిసి రూపకల్పన చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు స్పోర్ట్స్ కి చాలా ఆవశ్యకత ఉంది. అటు శారీరక దారుఢ్యం కానీ, మానసిక సమస్యలు కానీ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ క్రీడలు చాలా ఉపయోగపడతాయి. దాన్ని ఒక ఆదర్శంగా ఈ భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం. మరి గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు ఈ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. తర్వాత మధ్యలో మన ప్రభుత్వంలో చేసాం. కానీ 5 సంవత్సరాల వాళ్ళు అసలు సమావేశాలు నిర్వహించడం సరిగ్గా ఈరోజు తిరిగి మళ్ళీ ఆ సంస్కృతిని తీసుకురావడం చాలా అభినందనీయం. మరి అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి ఈ వేదికగా రకరకాల క్రీడల్లో పాల్గొనడం అనేది ఇది చాలా మంచి సంప్రదాయం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మరి ఇది కూడా ఒక మంచి సంప్రదాయం. ఇది ఒక స్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలకు ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరొకసారి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు కుటుంబ ప్రభుత్వం వీటిని ఎంకరేజ్ చేస్తా ఉంది. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని రావచ్చు. 11 మంది శాసనసభ్యులు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్సీలు కానీ ఇట్లా పాల్గొనవచ్చు. కానీ వీటికి కూడా హాజరు కాకపోతే ఎట్లా? ఇది చాలా ఇది ఆ సంస్కృతి మంచి సంస్కృతి కాదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా సభలో చర్చించుకునేవాళ్ళు, పాజిటివ్ గా అక్కడ చాలా మంచి డిస్కషన్స్ జరిగాయి. కానీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కొద్దిగా సంస్కృతి మారింది. ఏ జగన్ గారు వచ్చిన ఆయనకైతే సాంతం పూర్తిగా వ్యక్తిగత విమర్శలకు వెళ్ళిపోయి, ఇది వరకు చర్చలు అంటే ఇష్యూస్ మీద ఉండే, ప్రజల ఇష్యూస్ మీద, ప్రజా సమస్యల మీద అక్కడ డిస్కషన్స్ ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యక్తిగతమైనటువంటి దోషాలకి, ఫ్యామిలీస్ గురించి ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా రావడంతో ఒకరికొకరు ఫేస్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఆ సంస్కృతి పోవాలి. మనం అందరూ కూడా ప్రజలు మనకి ఇచ్చినటువంటి అవకాశం, ప్రజల గురించి చర్చించాలా, రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించాలా. అలాంటిది కాకుండా వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మటుకి అది మంచి సంస్కృతి కాదు. మరి పెద్దలందరూ కూడా ఆలోచిస్తే బాగుంటుందని నేను ఆలోచిస్తాను. ఫైనల్ గా అంటే చాలా ప్రొఫెషనల్ గా ఆడుతా ఉన్నారు అందరూ కూడా. ఎట్లా అనిపిస్తుంది? మీరు కూడా పాల్గొన్నారు, ఎట్లా ఉంది? చాలా బాగుంది. చాలా, ఎందుకంటే అందరూ కూడా యూత్ ఉన్నారు ఎక్కువ. ఇవాళ యూత్ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, కొత్త ఎమ్మెల్యేస్ రావడం, అలాగే పాత కూడా సీనియర్స్ కూడా, ఇప్పుడు బుచ్చి చౌదరి గారు కానీ ఇలాంటి సీనియర్స్ అందరూ కూడా వాళ్ళు కూడా చాలా యాక్టివ్ గా 80 సంవత్సరాల వయసులో కూడా వాళ్ళందరూ పాల్గొనడం అనేది నిజంగా ఒక స్ఫూర్తిదాయకం. ఒక స్పోర్టివ్నెస్ వస్తుంది. ఈ స్పోర్ట్స్ అనేది పిల్లల్లో కూడా అవసరం. ఇవాళ వీడియో గేమ్స్ దానికి పరిమితం అయిపోతున్నారు. దానివల్ల ఒబిసిటీ కానీ రకరకాల చిన్న వయసులో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఒక క్రీడా స్ఫూర్తి తీసుకురావాలా. దానివల్ల గెలుపు ఓటముల్లో కూడా స్పోర్టివ్ గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంస్కృతిని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలా, పిల్లలకి అలవాటు చేయాలి, తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలా. కొంత ఆట విడుపు అనేది అవసరం, దానికి కృషి చేయాలని కోరుతాను. అయితే ఇది మొత్తానికి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషదాయకం. వైసీపీ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, విజయవాడ, ఇందిరాగాంధీ స్టేడియం.